అంటే చాలా మందికి తెలిసిందే. ప్రాణశక్తిని విస్తరింపచేస్తూ అదుపులో ఉంచే క్రియ. మనం మామూలుగా గాలి తీస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. గాలిలోని ఆ శక్తి, ఆ ప్రాణశక్తిని ఒక పద్ధతి ప్రకారం మనకి కావలసిన చోటకి, ఏదన్నా ఎయిల్మెంట్ ఉండి ఫలానా అవయవం దగ్గర ప్రాబ్లం ఉందంటే అటుపక్కకి మళ్లించటానికి సహకరించే క్రియ. అంటే మనస్సుతో శరీరాన్ని సమన్వయపరచటమే ఈ ప్రాణాయామం. శరీరము, మనస్సు, శ్వాస మూడింటి కలయిక యోగా. ఓకే, ముందుగా మనం ఈ క్రియ అనులోమ విలోమ సింగిల్ నాసిల్ బ్రెత్ తెలుసుకుందాం. రెడీ. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని ఒక గ్లాస్ వాటర్ తాగి వచ్చి కూర్చుంటే బెటర్గా ఉంటుంది. కూర్చున్నాక చిన్న ముద్ర వేసుకోవాలి. ముందుగా బొట్టలు వేలు టిప్కి చూపుడు వేలు టిప్ ఈ విధంగా టచ్ చేసి మిగతా 3 వేలు వేయలేనంత స్ట్రైట్గా అన్నానే కానీ స్టిఫ్గా ఉండక్కర్లా, బిగదీసి పెట్టక్కర్లా, కొంచెం వంగినా పర్వాలా. 2 చేతుల్లోని ఈ విధంగా ముద్ర వేసి ఈ మణికొట్టి ఈ మోకాల మీద, ఈ మణికొట్టి ఈ మోకాల మీద బాడీ స్ట్రైట్గా పెట్టి ఈ విధంగా కూర్చుంటాం. కుడి చేతిని ఈ చిన్న ముద్ర నుంచి నాసికా ముద్రలోకి మారుస్తాం. ఎడం చేయి అలాగే ఉంటుంది. ఓకే, చూపుడు వేలు లోపలికి, మధ్య వేలు లోపలికి, ఈ అరచేతిలో చిన్నగా నొక్కుతున్నట్టుగా టచ్ అవుతూ ఉండాలి. ఈ బొటన వేలు కుడి ముక్కు మూయటానికి తెరవటానికి, ఈ ఉంగరపు వేలు కానీ 2 వేలు కానీ ఎడముక్కు మూయటానికి తెరవటానికి ఈ విధంగా యూజ్ చేయాలి. ఓకే, రైట్. కుడి ముక్కు మూస్తున్నాం, ఎడముక్కు ద్వారా శ్వాస తీస్తున్నాం. గాలి ఎడం ముక్కు రంధ్రంలోంచి వెళ్తోంది. గాలి గొట్టం ఎయిర్ ట్యూబ్లోంచి శ్వాసకోశాల నిండుగా తీసుకువెళ్తున్నాం. స్లోగా రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ శ్వాస తీసి ఎడముక్కు ద్వారా వెళ్తోంది, గాలి గొట్టంలోంచి వెళ్తోంది, శ్వాసకోశాలకు వెళ్తోంది అన్న ఫీలింగ్. ఆ గాలి ఎక్కడికి వెళ్తోంది మనం గమనిస్తున్నాం. అలాగే 5 సెకండ్స్ దాకా అక్కడ ఆపి ఉంచటం బెటర్. గ్రాడ్యువల్గా 2-3 రోజులు అయినాక 5 to 10 సెకండ్స్ దాకా కూడా వెళ్ళవచ్చు. శ్వాస తీస్తూనే ఉన్నాం. ఇక తీయలేని స్థితి వచ్చినప్పుడు హోల్డ్లో అలాగే ఉండాలి. ఆ 5 సెకండ్స్, 5 to 10 సెకండ్స్.